ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్. వాళ్ళ మామయ్య దగ్గరికి వచ్చి పేపర్ చూపిస్తుంది. ప్రేమలాగే ఉంది మామయ్య గారు, ఎందుకు ఆ అబ్బాయిని కొడుతుంది అనేసి అంటుంది. రామరాజు ప్రేమలాగా ఉండడం ఏంటమ్మా, ప్రేమనే అమ్మ, ప్రేమ ఏమైందో చెప్పమ్మా అని పిలుస్తాడు. అప్పుడు ప్రేమ సైలెన్స్గా ఉంటుంది. ఏమైందో చెప్పవేంటి ప్రేమ అనేసి అంటుంది. అప్పుడు నర్మద చెప్పేదాకా కూడా ఆగవానక్క నువ్వు అనేసి అంటుంది. అప్పుడు రామరాజు తను అక్క కదా, నీకంటే పెద్ద కదా, తన గౌరవం ఇవ్వాలి అనేసి అంటాడు. అప్పుడు నర్మద సారీ అక్క అనేసి అంటుంది. ప్రేమ ఆలోచిస్తూ ఉంటుంటే రామరాజు ఏమైందమ్మా చెప్పవేంటి, నిన్నే కదా నేను అడుగుతున్నా అనేసరికి ప్రేమ తను దొంగ మామయ్య గారు, తను నా బ్యాగ్ తీసుకొని పరిగెత్తాడు, అప్పుడు నేను తనని చితక బాధి నా బ్యాగ్ నేను తీసుకున్నాను అనేసి చెప్తుంది. అప్పుడు అవునా ప్రేమ అనేసి అంటుంది. అవునక్క, నేను బ్యాగ్ తీసుకొని బండి చితక బాధాను అనేసి అంటుంది ప్రేమ. రామరాజు ఇంత చిన్న విషయానికే ఎందుకు అలా కంగారు పడుతున్నారు అందరూ, ఏదైనా నాకు చెప్పాలి, ఇంటికి రాగానే చెప్పాలి కదమ్మా ప్రేమ అనేసి అంటాడు. అప్పుడు ధీరజ్ వదిన నువ్వెందుకు ఈ చిన్న విషయాన్ని కూడా అందరి ముందు చెప్పాలా అనేసి అంటే రామరాజు చిన్న విషయమైనా పెద్ద విషయమైనా నాకు తెలియాల్సిందే ఇంట్లో అనేసి అంటాడు. అలాగే రామరాజు ప్రేమకి ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నీది ధీరజ్ అనేసి అంటాడు. ధీరజ్తో బోకే చూపిస్తుంది. ధీరజ్ ఇది ప్రేమకి ఒక వారం రోజుల కింద వచ్చింది అనేసి చెప్తుంది. అప్పుడు ధీరజ్ ప్రేమకి బొకే రావడం ఏంది, ఎవరిచ్చారు అంటే నాకు తెలియదు, దాని మీద పేరు కానీ ఏం అడ్రస్ కానీ లేదు అనేసి చెప్తుంది. అప్పుడు ధీరజ్ అసలు ఆ కవర్లో ఏమొచ్చిందో చూడాలి, ఫస్ట్ కవర్లో వచ్చిన దగ్గర నుంచే ప్రేమ చాలా టెన్షన్ పడుతుంది. అంటే ప్రేమని ఎవరో బ్లాక్మెయిల్ చేస్తున్నారన్నమాట. అసలు ఆ కవర్ ఏంటో చూద్దామని వాళ్ళ రూమ్లోకి వెళ్ళి ఆ కవరు వెతుకుతుంటే ప్రేమ వచ్చి ఏం వెతుకుతున్నావు ధీరజ్, అసలు నా వస్తువులు ఎందుకు ముట్టుకుంటున్నావు, నన్ను అడగకుండా ఎప్పుడు నా వస్తువులు ముట్టుకోకూడదు అనేసి అంటాడు. ధీరజ్ అసలు నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు ప్రేమ అంటే నేనెందుకు టెన్షన్ పడుతున్నాను ధీరజ్, నేనేం టెన్షన్ పడట్లేను అనేసి ప్రేమ అంటుంది. అరే ధీరజ్ చెక్ చేస్తుంటే ప్రేమ వచ్చి ఆపింది. నేను ఎట్లాగైనా ప్రేమ ఎవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారో ఆ అబ్బాయి ఎవరో నేను తెలుసుకుంటాను అనేసి అనుకుంటుంది. చందు దగ్గరికి వచ్చి బాను మాట్లాడకపోతే నాకు బాగా అనిపించట్లేదు, నేను ఈరోజు నీకు బాక్స్ తీసుకొస్తాను ఆఫీస్కి అనేసి అంటుంది. అప్పుడు చందు నాకు ఏ బాక్స్ అవసరం లేదు, నీ పని నువ్వు చూసుకొని నా పని నేను చూసుకుంటా అనేసి అంటాడు. అప్పుడు మా అమ్మ నాన్న చేసిన పనికి నన్నెందుకు శిక్షిస్తున్నావు బా అనేసి అంటుంది. అప్పుడు చందు నిన్ను కూడా శిక్షిస్తాను నేను అనేసి అంటాడు. అప్పుడు చాలా బాధపడుతూ ఉంటుంది.